హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో జొన్న ముద్ద ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించిపోతున్నాను. మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ జొన్న పిండితో మధ్యాహ్నం లంచ్లోకి కానీ ఈవినింగ్ డిన్నర్లోకి కానీ జొన్న పిండితో జొన్న సంగటి చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ జొన్న సంగటిని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు జొన్నపిండి వేసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ఈ జొన్నపిండి వాటర్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్నపిండి వాటర్ని ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు జొన్నపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ జొన్నపిండిని ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ జొన్నపిండిని కలిపేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ జొన్నపిండిని ఎక్కడా గడ్డలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ జొన్నపిండి ముద్దని గట్టిపడేంత వరకు కొంచెం సేపు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ జొన్న సంగటి ముద్ద గట్టిపడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ జొన్న సంగటి ముద్ద మీద మూత పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ జొన్న సంగటి ముద్ద కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఈ జొన్న సంగటి ముద్దని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ జొన్న సంగటి ముద్దని ఇప్పుడు ఈ నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకొని ఒక రౌండ్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ జొన్న సంగటి ముద్దని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఈ జొన్న సంగటి ముద్దతో పాటు పప్పు ఆకుకూర సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఈ జొన్న ముద్దని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన ఈ జొన్న సంగటి ముద్దని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.